99 న్యూస్ కి స్వాగతం। మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి దేశమంతటా ఎంతో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించుకున్నారు। మల్కాజ్గిరిలోని విష్ణుపురి కాలనీలోని గల విజయరాసు అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు। అపార్ట్మెంట్లో గల కుటుంబ సభ్యులు బంధువుల సహాయంతో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు। అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। వచ్చిన భక్తులకు తాంబూలాలను ప్రసాదాలను పంచిపెట్టారు। ఈ మహోత్సవంలో ఎంతో ఉత్సాహంగా కుటుంబ సభ్యులు నందిరాజు పర్వతవర్ధిని నందిరాజు రామకృష్ణరావు అంకరాజు సుధాకర్ అంకరాజు మణిభక్తులు అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। భక్తులు పాల్గొని వారు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయం చేశారు। ఈ నిర్వాహకులు పర్వతవర్ధనతో శ్రమతో ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించి తర్వాత అన్నదానం కూడా చేయడం జరిగిందండి। సంవత్సరము మన దేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరం, ఎందుకంటే రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది। అందువల్ల ఈ సీతారామ కళ్యాణము మరింత ఉత్కృష్టంగా మనము చేసుకుంటున్నాము। ఇంకా వచ్చాము, ఇది 11వ సంవత్సరం చేసుకోవటం అన్నది। సో విష్ణుపురి అన్నది విష్ణు స్వయంగా వచ్చినట్టుగా ఇవాళ రాముల వారు ఆ రూపంలో వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము। అలాగే మరింత హిందుత్వం అన్నది పెరిగి ఈ దేశాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని మరింత కృషి చేయాలని కోరుకుంటున్నాము। ప్రతి సంవత్సరం మరిన్ని దేవాలయాల్లో ప్రతి వీధిలో కూడా ఈ ఉత్సవం జరిగి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలని రాముల వారి దేవుడు అందరం కలిసికట్టుగా చేసుకుంటాము ప్రోగ్రామ్ని। సో పర్వతవర్ధని గారు ఎంతో కృషి చేసి దీనికి అసలు ఎవరైనా మొదలు పెడితే మిగతా వాళ్ళు సహాయం అందిస్తారు। సో ఆ మొదలు పెట్టడం అన్నది ఆవిడ దగ్గర నుంచి శ్రీ రాముల వారు చేశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు। అందరికీ కూడా రాముల వారికి కూడా ఉండాలని కోరుకుంటున్నాము। మేమందరం కలిసి చేసుకుంటున్నాము। వీళ్ళందరూ చాలా సహకరించి నన్ను ఈ కళ్యాణానికి వీళ్ళందరూ తోడ్పడి నన్ను ఉత్సాహపరుస్తున్నారు। నేను అసలు ఈ సంవత్సరం వద్దనుకొని కూడా అయోధ్య రాముడు వచ్చాడు కాబట్టి మనం కూడా ఇక్కడ చెయ్యాలని మేము కాశీ నుంచి వారణాసి నుంచి రాముల వారి కళ్యాణం కోసం ఇక్కడికి వచ్చి 13వ సంవత్సరం ఈ కళ్యాణం జరిపాము। ఇంతమంది వచ్చి నాకు సహకరించి నాతో పాటు వీళ్ళందరూ కలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది। ఇదే విధంగా ఇలాగే ఉంటే కనుక నేను ఉన్నంత కాలం ఇది చేయాలని ఇవాళ నిర్ణయించుకున్నానండి నేను। జై శ్రీరామండి।